మేడం, ఈరోజు హోంమంత్రి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉండి శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? అనిత గారు ఆమె శాఖకు సంబంధించి ఎంత నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారనే దానికి ఈరోజు అంటే మొన్న విజయవాడ ఘటన ఏదైతే గాదే సాయి కృష్ణ ఆ తల్లి వేదన చూసైనా ఆమె ఇప్పటికైనా కళ్ళు తెరిచి తన శాఖ మీద ఒక దృష్టి పెట్టి ఆ తల్లికి న్యాయం చేయాలి. ఆ తల్లి వేదన నా కొడుకునన్నా అప్పగించండి లేదా బూడిదైనా అప్పగించండి అని ఏడుస్తుంటే పట్టించుకొని ఓదార్చే నాయకుడు కానీ మనిషి కానీ ఈ రాష్ట్రంలో లేడంటే మానవ సమాజం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. రక్షించే దేవాలయాల్లో ఈరోజు రాక్షస భటుల్లాగా మనుషులు భక్షిస్తున్నారు. ఎటుపోతున్నాం మనం? నాగరికత సమాజంలో టెక్నాలజీ విజనరీ అని చెప్పే ఈ నేటి ప్రపంచంలో ఒక మనిషిని వేటాడి అబ్రకదబ్రా అన్నట్టు ఒక మనిషిని మరి హైడ్ చేసి అతను ఉన్నాడా, బతికున్నాడా, ఉంటే ఎలా ఉన్నాడు అని కనిపెట్టలేని స్థితిలో ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్న ఈరోజు కూడా కనిపెట్టలేకపోతున్నాం. ఆ తల్లి వేదన ఎవ్వరూ తీర్చలేరు. ఆమె పరిపాలన, ఆమె శాఖ మీద ఎంత గ్రిప్ ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. కానీ ఈ రాష్ట్రంలో ఒక తల్లి వేదన పట్టించుకునే నాయకుడు లేడు. కానీ ఒక మేకప్ అనే ఒక పదం గురించి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది, మరి మేము మాట్లాడితే ఏదైనా చెల్లిద్ది అనే ఒక ఉద్దేశంతో ఈ తల్లి బాధను పట్టించుకోకుండా ఆ మేకప్ అనే వర్డ్ని పట్టుకొని యావత్ మహిళా లోకాన్ని కించపరిచారు అనే విధంగా తమకు అనుకూలంగా ఉన్న మీడియాతో, తమ అనుకూలంగా ఉన్న నాయకులతో మాట్లాడనిచ్చే విధానం చాలా సిగ్గుచేటు. మానవతా విలువలు మంటగలుపుతున్నారు. ఈ రాష్ట్రంలో బాధితుడు బయటకు వచ్చి తమ బాధను చెప్పుకోవాలంటే భయపడే స్థితి. ఎందుకంటే ఒక బాధితురాలో వచ్చి బయటికి మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్తే చాలు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తున్నారు, వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకం చేసేస్తున్నారు, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో యువరాజుకి పట్టాభిషేకం చేయటానికి బాధితుల్ని ఇక్కడ ఎంత దారుణంగా చిత్రీకరిస్తున్నారు, ఎంత అంటే భయంకరంగా ఈ సమాజం సిగ్గుపడే విధంగా బాధితుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నిజంగా మనం సర్వోన్నతమైన న్యాయస్థానాలు ఉన్నాయి, గౌరవప్రదమైన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ రెడ్ బుక్ అని ఒక బుక్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆటవికంగా పరిపాలన సాగిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, మాట్లాడలేకపోవచ్చు. వారి ఒక తల్లి వేదన ప్రతి గుండెను తాకింది. తల్లి వేదన ఖచ్చితంగా 2029లో వారు ఓటు రూపంలో ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్తారు.